నమస్తే ఆల్ ఆఫ్ యూ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో గ్రూప్ 2 పోస్ట్ పోన్ గురించి చర్చ జరిగింది. వే టు ఎస్ఎంఎస్లో మాత్రం ఒక న్యూస్ కూడా వచ్చింది పోస్ట్ పోన్ అవుతున్నట్టుగా. సో గ్రూప్ 2 అభ్యర్థులకు నేను చెప్పే అడ్వైజ్ ఏంటి అంటే, మళ్ళీ మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. దాంతోపాటుగా మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ మంత్ బడ్జెట్ వస్తుంది, మళ్ళీ దాంతోపాటుగా ఎకనామిక్ సర్వే వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు సిలబస్ కొంచెం మార్పులు చేర్పు జరుగుతాయి. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం డిసెంబర్లో నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా ఒక ఆలోచన. దాంతోపాటుగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, ఒకవేళ పెంచితే దీంట్లో కలుస్తాయి, పెంచకపోతే కొత్త నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్లో పెడతారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ రానున్న కొద్ది రోజుల్లో మళ్ళీ జాబులు పడే అవకాశము, సన్నద్ధమయ్యే టైంగా ట్రాక్ అంటే ఇదే ప్రిపరేషన్లో మనం కంటిన్యూ ఉన్నట్టయితే ఉంటే ఏదో ఒక జాబ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే గ్రూప్ 2 పోస్ట్పోన్ అయ్యిందో, ఈ పోస్ట్పోన్ అవ్వడం అనేది ఒక బెస్ట్ అవకాశంగా మలుచుకోండి ప్రిపరేషన్ చేయని వాళ్ళు. సో మధ్యలో రకరకాల ఇష్యూస్ జరిగినాయి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, తర్వాత డేట్ వచ్చింది, ప్రిపరేషన్ చేశారు, ఎలక్షన్స్ వచ్చాయి, వదిలేశారు. అలాంటి వాటి నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ ఒకసారి అడిగారు. సో ఇది డిసెంబర్కి వెళ్ళిపోతాయి నాకు తెలిసి. సో ఫిబ్రవరిలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి మీరు ఈ టైంలోనే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒకసారి గమనిస్తూ విద్యార్థులందరూ కూడా సన్నద్ధంగా అండి. దాంతోపాటుగా మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయడం, దీంతోపాటుగా మెయిన్ పేపర్లని ఎక్కువగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ కరీంరాజ్ సార్, హిస్టరీ ఫ్యాకల్టీ. సో మనకు యూట్యూబ్లో కూడా కొద్ది రోజుల్లో మనం క్లాసులు ప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వీడియో మనం నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంతవరకు మనం ఆన్లైన్లో ఎప్పుడు కూడా క్లాస్ని మనం ప్రజెంట్ చేయలేదు. ఈసారి ఆలోచన ఉంది. ఇంకా త్వరలో దానికి సంబంధించినటువంటి ఒక ఫుల్ వీడియోని మీకు సెండ్ చేస్తా. థ్యాంక్ యూ ఆల్.